సార్ నమస్తే సార్. నమస్తే సార్ ప్రస్తుతం ఎలా అనిపిస్తుంది టీడీపీ జనసేన పార్టీ గవర్నమెంట్ పాలన ఎలా అనిపిస్తుంది? పరిపాలన మొన్నే వచ్చింది. 2 రోజుల తర్వాత టైం పడుతుంది. చంద్రబాబు మాట ప్రకారం కష్టజీవి శ్రమజీవి స్టేట్లో మంచి హార్డ్ వర్క్ సీఎం కాబట్టి ఎటువంటి ప్రజల మా ఇచ్చిన హామీలు నిదానంగా తీరుస్తాడు. నిన్నగా మొన్న వస్తుంది. ఇంకా 3 నెలలు ఇది గవర్నమెంట్ కోలుకోవాలంటే మినిమం 3 నెలలు 6 నెలలు కావచ్చు. 6 నెలల తర్వాత అన్ని క్లియర్గా పరిపాలన బ్రహ్మాండంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు శాంక్షన్ చేసిందని పవన్ కళ్యాణ్ నిన్న చెప్పారు కదా అసెంబ్లీలో. సో అమరావతికి డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్ళిద్ది అంటారా దీని ద్వారా? బ్రహ్మాండంగా పోతుంది. మోడీ కూడా ఇప్పుడు అనిగింది చెప్తాను మోడీ గారు కాబట్టి చంద్రబాబు మాట చెల్లుతుంది. 10 లక్షల కోట్లు కూడా తెచ్చే శక్తి ఉంది చంద్రబాబు నాయుడికి. అంత మేధావి, ప్రజలు బాగా నమ్మినారు. సీటు కూడా భయంకరంగా వాళ్ళు ఏమనుకున్న వాళ్ళ సీఎం వచ్చి వాళ్ళు పిచ్చి కన్నారు. ఇప్పుడు 164 సీట్లు వచ్చాయంటే మామూలు కాదు. అది ప్రజలు అసలు మీ మీడియాలోకి తెలియదు నాడి ఏది ప్రజలు ఎట్టేసింది, ఏ పార్టీ వస్తుంది మీకే అర్థం కాలేదు. అట్లా హుషారై ప్రజలు మెత్తగొట్టారు. పవన్ కళ్యాణ్ని సినిమాలు తీసుకున్నవైతే పొలిటికల్లోకి ఎందుకు వచ్చారని చాలా మంది విమర్శలు ఇసిరారు కదా లాస్ట్ టైం. సో దాని గురించి ఏం చెప్తారు? అవును, రామారావు కూడా రామారావు కూడా సినిమా హీరోనే, ఈయన హీరోనే. నెక్స్ట్ జూనియర్ ఇంటర్ కూడా రావచ్చు. పొలిటికల్ రాజకీయం ఏముంది, మన మనసు మంచి అయితే కష్టజీవి అయితే పరిపాలించేది బాగుంటుంది. ఎవడైతే మనకు ప్రజల వద్ద పాలన చంద్రబాబు కష్టపడాడు కదా. పైగా జగన్ పరిటండి లూటి దాటి గీటి మర్డర్లు మానభంగాలు అంటే రాష్ట్రం ఏం లేదు. పొట్టు ఆకుందా. జగన్ అంటున్నాడు కదా మరి రౌడీ పాలన వచ్చింది అంటున్నాడు కదా. ఎవరిది రౌడీ పాలన అంటే? ఎవరు రౌడీ పాలన? వాళ్ళ ముత్తాత రాజారెడ్డి కానీ ఎత్తుకుంటే బయట ఫుల్ రెడ్డింగ్కి లైఫ్ సర్టిఫికెట్ వాళ్ళది. రాజారెడ్డి ముగ్గుల కృష్ణప్ప దగ్గర ఉండి 2 రకాల పైకి వచ్చాడు. రాజశేఖర్ కూడా మోసగాడు నా దృష్టిలో. పక్కన ప్రజలు మంచిగా ఉంటారు. జగన్ పరిస్థితి మీకు తెలిసిందేగా. ఇప్పుడు ఆ భయంతో ప్రజలు దప్పుడు పట్టించి ఎన్ని మాట్లాడుతున్నారు. అది కొన్ని రోజుల్లో ఇప్పుడు 4 రోజుల్లో బస్సులు, ఉచిత బస్సులు, అన్నా క్యాంటీన్లు అన్నీ రిలీజ్ చేస్తున్నారు. అంటే రీసెంట్గా ఉచిత ఇసుక కూడా అనేది కూడా పెట్టారు. ఇది అంతే ఎంతవరకు మంచిది అంటారు? అంటే గవర్నమెంట్కి ఏమైనా అప్పుల పాలు అవుతుంది అంటారు ఈ అన్నిటి ద్వారా? ఉండి డబ్బులంతా జగన్ లూటీ చేసినాడు. ఇన్ని 6 ఇది ఇచ్చాడు కదా సీఎం గారు. వచ్చిన తర్వాత ఇంతే కాదు, ఎంత డెవలప్ చేసే శక్తి ఉంది. కంపెనీలు వస్తే ఎస్ఎస్టీ బీసీ డెవలప్ అవుతారు. కంపెనీలు ఉండి అమరావతి గబ్బడిచ్చాడు. చంద్రబాబు ఆ టాలెంట్ వరల్డ్లోనే ఫేమస్. వచ్చే కంపెనీలు ప్రజలకు ఉపాధి కలిపి బ్రహ్మాండ పరిపాలిస్తాడు. 10,000 కోట్లు కదా ఇచ్చింది. 10 లక్షల కోట్లు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. జగన్ గవర్నమెంట్కి, వైఎస్ఆర్సీపీ జగన్ గవర్నమెంట్కి అండ్ ఈ కూటమి గవర్నమెంట్కి డిఫరెంట్ ఏంటంటే ఏమని చెప్తారు? ఏమిటి ప్రజలతో అంటే చంద్రబాబు నాయుడు కూటమి బీజేపీ కూడా పైన బీజేపీ ఉండాలి. జనసేన కూడా మంచోడే వ్యక్తి తీసే మంచి కాదు. వాళ్ళన్నా అంటే కొంచెం ఏదో అప్పుడు ఆ కాలంలో వాళ్ళకి రాజకీయ అనుకూలత ఏదో చేయొచ్చు అనుకో. పవన్ కళ్యాణ్ అట్టే కాదు, పులి లాంటి వాడు. మాట ఇస్తే అసలు పొలిటికల్లో ఉండి కూడా ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి అంటే పవన్ కళ్యాణే. ఎవరు చంద్రబాబు మనస్తత్వం హార్డ్ వర్క్ కాబట్టి ఆయన మంచి ఆయన ఇద్దరు జతకట్టారు. అన్యాయంగా జైలు పాలు చేసి ప్రజలకు ఇమేజ్ పెరిగి ఆయన కింద నీళ్ళు తెచ్చుకోండి జగన్. ధన్యవాదాలు. 5 years జగన్ పరిపాలన చూశారు అండ్ ఇప్పుడు టీడీపీ జనసేన గవర్నమెంట్ వచ్చింది. రెండింటికి డిఫరెంట్ ఏంటంటే ఏమని చెప్తారు? డిఫరెంట్ ఏమంటే వినాశనానికి అభివృద్ధికి ఉండే డిఫరెన్సియేషను. ఇక్కడ డెవలప్మెంట్ ఉంటే అక్కడ 5 ఏళ్ళు కోల్చడం జరిగింది. ఇది ప్రజలు కూడా పూర్తిగా నమ్మి మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైనా వాళ్ళ సారథ్యంలో అద్భుతంగా పరిపాలన ముందుకు వస్తుంది, అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం సంక్షేమంలోకి పోతుందని నమ్మినేరు. అదే ప్రీవియస్ గవర్నమెంట్ని మనం కంటిన్యూ చేసామంటే ఖచ్చితంగా ఆల్రెడీ ఫెయిల్యూర్ అయిందని ఇంకా బలంగా ఫెయిల్యూర్ చేసుకుంటామని నమ్మారు. కాబట్టి ఈ గవర్నమెంట్ని పూర్తిగా నమ్మి 164 సీట్లు ఇచ్చి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా గవర్నమెంట్ని హ్యాపీగా పరిపాలన చేసుకునే విధంగా ప్రజలు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. దాంతోపాటు కేంద్రం కూడా నిన్నే చూశారు, చాలా మంచి బడ్జెట్ ఇచ్చింది. మనకు పూర్తిగా సహకరించి ఈ 5 ఏళ్ళు కాదు ఇంకా ఆంధ్ర రాష్ట్రం వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేకుండా స్వర్ణాంధ్రప్రదేశ్గా డెవలప్ అయ్యేదానికి పూర్తి సహకారం కేంద్రం కూడా అందిస్తుంది. మన చంద్రబాబు నాయుడు గారు కూడా దానిపైన ఎటువంటి పరిస్థితుల్లో వెనకడుగేయకుండా అభివృద్ధి చేస్తాడని పూర్తి నమ్మకం ఉంది. కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు అమరావతికి డెవలప్మెంట్ పరంగా శాంక్షన్ చేసిందన్నారు. నిజంగా డెవలప్మెంట్ చేస్తారంటారా ఈ గవర్నమెంట్? 100% అందులో డౌటే ఉంది. అది ప్రజల తీర్పు కదా, ప్రజలే తీర్పు ఇచ్చారు వీళ్ళేని చేయగలరని చెప్పి. 164 సీట్లు వచ్చాయంటే ఏమని అర్థం? వీళ్ళు చేయగలరు కాబట్టి 164 సీట్లు ఇచ్చారు. చేయలేరు అనుకుంటే ఎట్టేస్తారు. అటువంటి డౌటే అవసరం లేదు మనకి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వని అన్నారు కదా గతంలో. సో ఆయన మీద నానా కామెంట్లు కూడా చెప్పారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం? అన్నారు కదా మన వర్మ గారు, తాకనిచ్చడం ఏంది, తన్నుకుంటా వస్తాడని. తన్నుకుంటానే వచ్చాడు కదా, ఇంక మళ్ళీ దానిపైన మాట్లాడడం ఏముంది?
చూశారు, ప్రతిపక్షం లేకుండా చేశారు. ఆయన ఎమ్మెల్యేని కాదు, వీళ్ళకి ప్రతిపక్షం లేకుండా చేశారు. ఇంకెంతకంటే ఏం కావాలి? ప్రజలకు హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. అంటే ఉచిత బస్సులు అండ్ అన్నా క్యాంటీన్స్ అవన్నీ ఫ్రీగా ఉచితంగా పెడుతున్నారు కదా, దీనివల్ల గవర్నమెంట్కి లాస్ ఏమైనా ఉండిద్ది అంటారా? అంటే గతంలో ఆయన సంక్షేమ పథకాలు పెట్టారు, ఈయనేమో ఉచితంగా పెట్టారు. వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి చెప్తారు? వాళ్ళు రెవెన్యూని సృష్టించకుండా ఉన్నదాన్ని పంచుకుంటా నాశనం చేసుకుంటా వచ్చారు. వీళ్ళు డెవలప్ చేస్తూ రెవెన్యూని సృష్టించుకుంటూ ప్రజలకి ఏమైతే సంక్షేమాలు అందించాలా, పేదవాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలో ఆ విధంగా తీసుకొని వస్తారు. ఇందులో ఎటువంటి డిఫరెన్షియేషన్ అయితే ఏముండదు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.